హైవేస్ మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం, వీడియో కూడా ఇచ్చున్నాం. జమ్మూలో ఖతువా రైల్వే స్టేషన్ నుంచి ఆ పఠాన్కోట్ సైడ్ ఒక గూడ్స్ రైలు వెళ్ళింది 53 వ్యాగన్లతో. 70 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళింది బాబు. చివరికి ఒక చోట వచ్చేసి దానిని ఆపటం జరిగింది. అది కూడా ఎలాగా, ఇసుక బస్తాలు, పెద్ద పెద్ద చెక్కలు, కర్ర దుంగలు ఇవన్నీ పెట్టి ఆపారా బాబు అనుకున్నాం. లక్కీలీ మార్నింగ్ ఎవ్వరూ లేకపోవడంతో అండ్ ఆ ట్రాక్ మీద ఎర్లీ మార్నింగ్ ఇవి రాకపోవడంతో ఇబ్బంది తప్పింది. ఆ ఏరియాలో కొంచెం మంచు ఉండటం కావచ్చు, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అంతకు బయటికి రాదు. ఎర్లీ మార్నింగ్ అదంతా జరిగింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తుంటే అసలు విషయం తెలిసింది. ముందు అందులో మెయిన్ తప్పిదం వచ్చేసి ఆ స్టేషన్ మాస్టర్ది, ఆ లోకో పైలట్ది. అంటే ఇక్కడ ఈజీగా అర్థమడానికి నేను ట్రైన్ డ్రైవర్ అని వాడుతాను, ఓకేనా. ట్రైన్ డ్రైవర్ది ఆ స్టేషన్ మాస్టర్. ఏ స్టేషన్? ఖతువా స్టేషన్ మాస్టర్. ఏం జరిగిందో చెప్తా చూడండి. ఆ ఖతువాలో ఈ రైలుని ఆపాడు కదా లోకో పైలట్. అతను దిగిన తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, నేను జమ్మూకి వెళ్ళాలి, నేను వేరే ట్రైన్లో వెళ్తా అన్నాడంట. అవసరం లేదు, నువ్వు ఇదే ట్రైన్లో వెళ్ళు అని అన్నాడంట. లేదు, నేను ఎలా వెళ్తాను, వెనకాల అసలు గార్డ్ కోచ్ లేడు అన్నాడు. అంటే ఈ ట్రైన్కి వెనకాల గార్డ్ ఉంటాడు కదా, రైల్వే గార్డ్, అతను లేడట. అండ్ దీనికి సంబంధించేసి ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఏదో ఇవ్వాల్సింది అతను చెప్పాడట. సరే అట, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో అన్నాడట. ఈ లోకో పైలట్ ఏం చేస్తున్నాడు, దీనికి గార్డు లేని విషయం కానీ, దీనికి సంబంధించి సిస్టమ్ ఏదైతుందో లోడింగ్ బుక్ ఏదో ఉండేదట వాళ్ళకి సంబంధించి, అందులో మొత్తం ఎంటర్ చేయాలట. అసలు ఏం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకుండా అతను ఏం చేశాడు, జమ్మూకి వెళ్ళిపోయాడు. ఈ స్టేషన్ మాస్టర్ ఏం చేశాడు, వచ్చి ట్రైన్ వచ్చేసి స్టేషన్లో ఉంది, ఏం చేయాలి, వచ్చి దానికి హ్యాండ్ బ్రేక్లు వేస్తున్నాడా లేదా. అండ్ ట్రైన్ హ్యాండ్ బ్రేక్లు వేసినా కానీ ముందట కొన్ని కర్ర దొంగలు అడ్డు పెట్టాలట. దానికి ఇది కదలకుండా ఏదో ముందు మూవ్మెంట్ అనేది లేకుండా పెట్టాలట. అవి పెట్టలేదట, ఓకేనా. అండ్ అసలు వెనకాల రైల్వే గార్డ్ లేకుండా గూడ్స్ బండి పంపడం ఏంటి, అసలు రైల్వే గార్డ్ లేకుండా వెనకాల అసలు ఆ కోచ్ ఉండిచ్చిన బుట్టది అది ఏంట, దానికి లింక్ చేయకుండా అసలు ఏంటి ఇది అంతా అంటే ఇంకో అధికారి. ఎవరు రావాలి. మొత్తం ఇప్పటికే 6 అధికారులను సస్పెండ్ చేశారు. 6 అధికారులను సస్పెండ్ చేశారు. ఇంకా స్టిల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. చివరికి అస్సీ బచ్చి ఎక్కడ ఆగింది. ఆ రైలు స్టేషన్లో ఎక్కడైతే ఇసుక బస్తాలు పెట్టేసి కర్రలు పెట్టి దుంగలు పెట్టి మొత్తం ఆపిన్నారే, అక్కడ చెక్ చేస్తే హ్యాండ్ బ్రేకులు ఉండాల్సిన పొజిషన్లో లేవు. అంటే ఏంటి, హ్యాండ్ బ్రేకులు సరిగా వేయలే. లోకో పైలట్ అదే స్టార్టింగ్ ఎవరైతే వెళ్ళిపోయిన డ్రైవర్, అతను అడిగితే ఏం చెప్పాడు, నేను హ్యాండ్ బ్రేకులు వేసా అండ్ 3 వ్యాగన్లు నేను కదలకుండా కూడా పెట్టున్నాను అని చెప్పేసి అన్నాడు. చేయలే. అండ్ ఇంకో విషయం, ఆ రైలుకి మూమెంట్ లేకుండా ముందు వచ్చేసిన కర్ర దొంగలు కూడా పెట్టానని చెప్పేసి అన్నాడు అడ్డుగా, అది పెట్టలే. సో లోకో పైలట్ చెప్పినవన్నీ అబద్ధం. స్టేషన్ మాస్టర్ వచ్చేసి నిర్లక్ష్యం. అండ్ అసలు దానికి వెనకాల వచ్చేసి రైల్వే కోచ్ గడు ఉంటారు కదా, ఆ చిన్నపాటిది ఉండిద్ది వెనకాల అటాచ్ చేశారు వ్యాగన్ లాంటిది, అది పెట్టలా. అండ్ ఇందులోనేమో కాంక్రీట్ మెటీరియల్ ఉంది, దీనికి సంబంధించేసి ఏంటి విషయం చెప్పిస్తుంది ఎంటర్ చేయాల. ఇలా అడుగడుగా నిర్లక్ష్యం అండి. అన్ని కలగలిపి పెను ప్రమాదం తప్పింది. ఏకంగా ఈ దేశం ఊపిరి పీల్చుకుంది. నిజంగా అదృష్టం కొద్దీ ఆ రోజు జరగని జరిగితే అంతే సంగతులు. మొత్తం అది 8దో 9దో స్టేషన్లు దాటింది. ఎన్ని స్టేషన్లు దాటుతూ వెళ్ళినా నిజంగా అదృష్టం. ఎందుకంటే గూడ్స్ ట్రైన్ డీజిల్ దానికి లోపల ఎవరు లోకో పైలట్ లేరు కదా, స్టేషన్ వస్తున్నప్పుడు హారన్ కొడుతూ ఉండాలి. హారన్ కొడతల్లా కానీ ఎలా ఏంట్రా అంటే ఇంజిన్ సౌండ్, అది డీజిల్తో పనిచేసే ఇంజిన్, దాంతో ఆ ఇంజిన్ సౌండ్కి అలర్ట్ అయి ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అదేంటి ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఏం కాకుండా అయింది. సో పెన్ను ప్రమాదమే తప్పింది. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇదే. ఇంకా ఇన్ డెప్త్ కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు.